గోదావరిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్యేయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. పంచాయతీలు, పరిశ్రమలు, ఆక్వా రంగం నుంచి వచ్చే వ్యర్థాలు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకునేందుకు 100 కోట్లు కేటాయించారని చెప్పారు. గోదావరి పుష్కరాలు జూన్లో జరుగుతాయని తెలిపారు. పవన్ ఆదేశాలతో గోదావరి పరిసరాల్లో సీసీ కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పవిత్ర పుష్కరాల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాజమండ్రి పరివాహక ప్రాంతాల్లో గోదావరి నది ప్రవహించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, పర్యావరణ అధికారులు, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరితో సమన్వయం చేసుకొని గోదావరి నదీ జలాల్ని రేపు సంవత్సరం 2027వ సంవత్సరాలు గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా బోట్లలో పోయి అధికారులందరినీ కూడా సమన్వయపరుచుకొని ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీలో కార్పొరేషన్ పరిధిలో నుంచి ఈ కాలువల్లో నుంచి నాలాల్లో నుంచి నీళ్లు ఎక్కడెక్కడైతే వచ్చి గోదావరి నదిలో కలుస్తున్నాయో అవి అన్నిటినీ కూడా రాజమండ్రి ప్రాంతంలో కనీసం 10 కిలోమీటర్లు పర్యవేక్షణ చేయడం జరిగింది. చాలా వరకు మున్సిపల్ కార్యాలయాల్లో, మున్సిపల్లో ఉన్న నీళ్లు, కార్పొరేషన్లో ఉన్న నీళ్లు, పంచాయతీలలో ఉన్న విలేజ్లలో నీళ్ళందరినీ కూడా గోదావరిలో కలుస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా 6 జిల్లాలు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ 6 జిల్లాలలో కూడా 262 పంచాయతీలు, పంచాయతీ అధికారులు సమన్వయం చేసుకొని వాటన్నిటిని కూడా సూచించడం జరిగింది. స్వచ్ఛ గోదావరి